హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గుమ్మగుమ్మలాడే పప్పుచారు. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును తీసుకొని దానికి సరిపడా వాటర్ పోయాలి. వాటర్ ఎక్కువైనా పర్లేదండి, పప్పుచారు కాబట్టి సరిపోతుంది. కొంచెం పసుపు ఆయిల్ యాడ్ చేస్తే బాగా ఉడికిపోతుందండి. అందులోనే ఒక టమాటా కట్ చేసుకున్న పీసెస్, ఒక 4 ఉల్లిపాయ ముక్కలు వేస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత టైట్గా పెట్టేసిన తర్వాత మనం అంతలోకి చింతపండు నానబెట్టుకున్నామండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి అందులో తాలింపు గింజలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసుకొని వేసుకోవాలి. లేదా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇందులో బెండకాయ ముక్కలు వేసాను. మునక్కాయలు కూడా వేసుకోవచ్చు, క్యారెట్లు, ఇంకా అలా కొంచెం సాంబార్ టైప్ వచ్చేస్తుంది. అంతలోకి విజిల్స్ వస్తున్నాయండి. 4 విజిల్స్ అలా వచ్చే వరకు ఉంచుకోండి. అలా చివరిలో కొంచెం ఎయిర్ ఉందండి, అందుకే నేను గరిటెతో తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా తీయాలండి అలాగా మొత్తం. ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూడండి పప్పు, టమాటాలు, ఉల్లిపాయలు. దీంట్లోకి కొంచెం కారము, ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా, ఆ రసం పోసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఆ పోపులోకి పోసేద్దాము. పోసేసిన తర్వాత కొంచెం మరగనివ్వాలండి స్టవ్ మీద పెట్టి. అంటే కారము, చింతపండు రసము అవన్నీ వీటికి పట్టాలి కాబట్టి కొంచెం సేపు మరగనిద్దాము. నేను మూత పెట్టేశాను కొంచెం సేపు. చూడండి బాగా మరిగిపోతున్నాయి, పైకి తెట్టు వచ్చేస్తుంది. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి నా పప్పుచారు. ఇందులోకి నేను చివరిగా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను కొంచెం టేస్ట్ కోసము. చూడండి గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.